హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వాతి అండ్ ముందుగా మీ అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ అందరికీ హెల్త్ పరంగా వెల్త్ పరంగా అన్నీ బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ నేను ఈ యూట్యూబ్ ఛానల్ న్యూ ఇయర్ ముందే ఓపెన్ చేశాను. ద మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్లో నేను హెల్త్ రిలేటెడ్ టిప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి కానీ నాకు రీసెర్చ్ మీద కొంచెం ఇంట్రెస్ట్. నేను రీసెర్చ్ చేసిన టాపిక్స్ నాకున్న ఇన్ఫర్మేషన్ కొంచెం షేర్ చేయడానికి పెట్టాను. అండ్ ఆల్సో కొన్ని రెసిపీస్ షేర్ చేయడానికి పెట్టాను. అండ్ ఇవాళ నేను చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ చెప్దామని అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఇంట్లో చేసి పెడితే మీకు చాలా అప్రిసియేషన్స్ కూడా వస్తాయి అండ్ మీకే నచ్చుతుంది. ఇది రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంటుంది. ఈ కరోనా టైంలో మీరు బయటకు వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ తినాలని అనుకున్నా మీరు ఇంట్లో చేసి పెడితే ఇంట్లోనే వండి తింటారు. సో బెస్ట్ చికెన్ బిర్యానీ ఎట్ హోమ్ అనమాట. సో రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట ఐకాన్ని కొట్టండి. అప్పుడు ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ రెసిపీలోకి వెళ్ళిపోదామా? అండ్ వెళ్ళిపోయే ముందు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను, ఎందుకంటే మసాలాస్ అన్నీ పడి వాసన వస్తుంది. చికెన్ బిర్యానీకి ఫస్ట్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఫ్రై పీస్ కాబట్టి బిర్యానీ కాబట్టి మనము ఇట్లా బోన్లెస్ తీసుకుంటే బాగుంటుంది అన్నమాట. బోన్తో అంటే అంత కరెక్ట్గా రాదు. అది చికెన్ దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు బోన్ యూజ్ చేసుకోవచ్చు. సో దీనికి నేను ఉప్పు ఫస్ట్ మ్యారినేట్ చేసుకొని ½ అన్ అవర్ పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో ½ అన్ అవర్ పెట్టుకొని అప్పుడు మనము ఫ్రై చేసుకుంటే ముక్కలోకి ఉప్పు కారం అంతా బాగా వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో కల్లుప్పు వేసుకుంటాము, కొంచెం హెల్దీ అని నమ్ముతాం అన్నమాట. దాని తర్వాత క్యూమిన్ పౌడర్, జీలకర్ర పౌడరు, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము అండ్ ½ బద్ద నిమ్మకాయ. నేను ½ కేజీ చికెన్ తీసుకున్నాను, హాఫ్ బద్ద వేస్తున్నాను. ఫస్ట్ ఇట్లా కలుపుకుందాం. ఇది కలుపుకున్నాక మళ్ళీ కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని తర్వాత మళ్ళీ తీసి ఫ్రై చేసుకోవచ్చు. దీనికి కార్న్ఫ్లోర్తో పాటు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పిండి రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫ్రై చేసే ముందు నేను రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకుంటాను. కార్న్ఫ్లోర్ మటుకు ఫ్రిడ్జ్లో పెట్టే ముందు యాడ్ చేసుకుంటాను. ఈ ప్రాసెస్ చాలా లెందీ అయినా సరే టేస్ట్ అసలు హోటల్ బిర్యానీ లాగా వస్తుంది. దాని తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకుందాం. కొంతమంది ఏంటంటే ముక్కకి కార్న్ఫ్లోర్ కానీ రైస్ ఫ్లోర్ కానీ పట్టట్లేదని అని అంటారు. ఎందుకంటే మనం లూజ్గా కలుపుకోవడం వల్ల. అందుకని మనం లూజ్గా కలుపుకోకూడదు, కొంచెం టైట్గానే కలుపుకోవాలి. అప్పుడు ముక్కకి పిండి పట్టి చికెన్ 65 ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అన్నమాట. లేదంటే ముక్కకి ఏమి మసాలాలు ఏం పట్టకుండా ఓన్లీ చికెన్ రా పీసెస్ ఫ్రై చేసుకొని తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ బాగానే ఉంటుంది అది కూడా, కానీ మసాలాస్ ఎక్కువ పట్టాలన్నమాట. వాటరీగా ఉంటుంది కదా. మేము మా ఇంట్లో మైదా కొంచెం తక్కువ వాడతాం. సో మైదాకి రిప్లేస్మెంట్గా నేను రైస్ ఫ్లోర్ వాడతాను అన్నమాట. అది వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు. మైదా కూడా వాడచ్చు, బట్ నేను రైస్ ఫ్లోర్ వాడతాను. అది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను కదా, అప్పుడు ఎట్లా వేసుకోవాలి ఏంటి అని అప్పుడు మీకు తెలుస్తుంది.
మీరు కంపల్సరీగా ఇది టేస్ట్ చేయాలి. అసలు ఎంత బాగుంటుందంటే బిర్యానీ, అసలు మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు. అదైతే నా అష్యూరెన్స్ అనమాట. ఇది మోస్ట్ ట్రై చేయాల్సిన బిర్యానీ ఇంట్లో. అండ్ లేడీస్ ఎవరైనా కుకింగ్కి కొత్తగా వచ్చారనుకోండి, ఇది ట్రై చేసి మీ ఇంట్లో చెప్తే, మీ ఇంట్లో కార్న్ఫ్లోర్ వేసుకొని ఇట్లా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం. చూసారా, ఇట్లా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాము. పెట్టుకొని తీసాక కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకున్నాం. కొంచెం రైస్ ఫ్లోర్ వేసుకొని కడాయి మూత మీద పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాము. డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకుంది. అండ్ ఒక్కొక్క పీస్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే, ఆయిల్ బాగా కాగిన తర్వాత అన్నమాట. హ్యాండ్తో కలుపుకుంటేనే మసాలా అన్నిచ్చి పడుతుంది. కొంతమంది స్పూన్తో కలపడం, గరిటెలతో కలపడం చేస్తారు. అంటే కొంతమందికి పడవు. అట్లా హ్యాండ్తో కలుపుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది. ఇంకా నీట్గా అన్నిటికీ ఈవెన్గా ఉంటుంది అన్నమాట. ఇంకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఫ్రై అవుతుంది. కానీ ఇంకా కొంచెం డార్క్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేయాలి. ఇవేమో ఎగుతున్నాయి చూడండి, ఈ కలర్ వస్తున్నాయి. ఇంకా కొంచెం ఒక 2 minutes అట్లా ఫ్రై చేసుకున్నాము. అండ్ దాంతోపాటుగా మనం రైస్ని కూడా నానబెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్కి అయితే బాగుంటుంది. నార్మల్ రైస్ కూడా ఇంకా అవైలబిలిటీ బట్టి ఏ రైస్ అయితే ఆ రైస్. ఈ రైస్ బాస్మతి రైస్ 1/2 kg తీసుకున్నాను అనమాట. 1/2 kg చికెన్కి 1/2 kg రైస్ తీసుకున్నాను. ఇలా వస్తుంది, నీట్గా రెడ్ కలర్లో ఇట్లా వస్తుంది. అండ్ మిగతావి కూడా మూపిలో ఉన్నాయి. అట్లా కొంచెం కొంచెంగా ఫ్రై చేసుకుంటూ వెళ్ళి మొత్తం ఫ్రై చేసుకున్నాక నేను మీకు ఒకటేసారి అన్నీ చూపిస్తాను. ఇది చాలా టైం పడుతుంది కదా. ఈ చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాక దాని తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాం. దానికన్నా ముందు ఏంటంటే, ఈ చికెన్ ఫ్రై చేసినాక గట్టిగా ఉంటే పీసెస్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు దమ్ పెట్టినప్పుడు ఇవి సాఫ్ట్ అయిపోతాయి. కానీ ముందు జాగ్రత్తగా మీకు సాఫ్ట్గానే కావాలనుకుంటే కార్న్ఫ్లోర్ ఇంకా రైస్ ఫ్లోర్ కొంచెం చూసి వేసుకోవాలి. కొంతమంది క్రిస్పీగా కావాలనుకుంటారు కదా, వాళ్ళకి కొంచెం ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం ఉండదు. దమ్ము పెట్టినప్పుడు మొత్తం చికెన్ అంతా సాఫ్ట్ అయిపోతుంది. దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఇట్లా పొడవుగా కోసుకున్న ఆనియన్స్ ఇట్లా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటున్నాను. దాని తర్వాత గ్రేవీ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. ఈ ప్రొసీజర్ అంతా చాలా లెంతీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది వర్త్ అనమాట. సండే రోజు మీరు మీ ఫ్యామిలీకి చేసి పెట్టాలనుకుంటే ఇట్స్ రియలీ వర్త్. ఏంటంటే ఇప్పుడు కరోనా టైంలో అందరూ బయటకు వెళ్ళి బిర్యానీ అవి తినాలని అనుకుంటారు. మీరు ఇంట్లో చేస్తే ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ ఉన్నట్టు ఉంటుంది. దాంతో నేను ఫుడ్ కలర్ ఏమి యూజ్ చేయను. జస్ట్ అన్నీ మన ఇంట్లో దొరికిన సామాన్తోనే ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు. ఈ ఫ్రై పీసెస్ అన్నీ ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు నేను ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసుకున్నాను. ఇట్లా వేసుకున్నప్పుడే కొంచెం మేము ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ పీసెస్లో ఉప్పు ఉంది
అండ్ రైస్లో కూడా ఇప్పుడు నేను ఉప్పు వేసుకుంటున్నాను, రైస్కి పట్టడానికి కొంచెం. మీకు తగినంత, మీ ఇంట్లో ఎంత తింటే అంత వేసుకున్నాక ఇక్కడ కూడా వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది ఏం లేదండి, మన ఇంట్లో ఏ గ్రేవీ అయినా చేసుకుంటానికి మినిమం రిక్వైర్మెంట్. మసాలా గ్రేవీ చేసుకోవాలంటే ఏమేమి యాడ్ చేస్తామో అవే యాడ్ చేసుకోవాలి. మేము స్పెషల్ ఐటమ్స్ ఏమి యాడ్ చేసుకోవట్లేదు. జస్ట్ ఇట్లా తీసుకోండి. దాని తర్వాత మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసాం కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు టమాటో వేసుకోవాలి. టమాటోస్ చాలా బాగా మగ్గిపోవాలి. చెప్పాను కదా, ఇవన్నీ మంచిగా చాలా మెత్తగా అయిపోవాలి టమాటోస్. సో అందుకని మూత పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఆల్మోస్ట్ ఇది మగ్గిపోయింది, టమాటో మెత్తగా అయిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఉంచుదాం. దానికన్నా ముందు ఈ బ్యూటిఫుల్ అరోమాకి ఇంకా కొంచెం బ్యూటిఫుల్గా స్మెల్ రావాలంటే కరివేపాకు. కూర మధ్యలో వేసుకోవాలి. మనం టమాటోస్ మగ్గినాక కరివేపాకు ఎందుకు వేసుకుంటున్నామంటే, ముందే ఆనియన్స్ కట్ చేస్తే అవి కరకరలాడిపోతాయి. దానికన్నా ఇట్లా అంటే మనకి అరోమా బాగుంటుంది అన్నమాట, ఫ్లేవర్ కర్రీకి వస్తుంది. ఇది వేసినాక వేయాలా లేకపోతే ముందేనా? సో ఇప్పుడు ఈ మసాలాస్ ఏంటంటే, గరం మసాలా కొంచెం తీసుకున్నాను, క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పౌడర్ అండ్ ధనియా పౌడర్, ఈ మూడు నేను ఇప్పుడు వేసేస్తున్నాను. ఇందాక మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు మీరు నోటీస్ చేస్తుంటే ఇవన్నీ కొంచెం కొంచెమే వేసాను, ఎందుకంటే ఇట్లా గ్రేవీలో కూడా వేసుకుంటాం కాబట్టి కొంచెం కొంచెం వేసాను. వేసుకొని ఇంకా కొంచెం సేపు మగ్గనివ్వాలి. వేసుకోవాలి, లాస్ట్ వేసుకోవాలి పెరిగినప్పుడు. కాబట్టి ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. కారం ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు, ఇంట్లో కొంచెం స్పైస్ తినే వాళ్ళు ఉంటే స్పైసీగా తినచ్చు. మా ఇంట్లో కొంచెం నార్మల్ స్పైస్ తింటారు కాబట్టి నేను కొంచెం నార్మల్గా వేసాను. అండ్ మధ్యలో మీకు కారం సరిపోలేదు అనిపిస్తే మధ్యలో కర్రీ గ్రేవీ ప్రిపేర్ చేసే మధ్యలో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీ రెడీ అయిపోయింది. చూసారా, పైన నూనె వచ్చేస్తుంది. ఈ టైంలో నూనె బబుల్స్ వస్తున్నాయి చూసారా. ఈ టైంలో మనం ప్రిపేర్ చేసుకున్న కర్డ్, ప్రిపేర్ ఇన్ ద సెన్స్ మనం ఇట్లా సాఫ్ట్గా చేసుకోవాలి. కర్డ్ని ముద్దలు ముద్దలుగా కాకుండా చేసుకున్న కర్డ్ వేసేసుకున్నాం. అండ్ ఇట్లా కొంచెం వాటర్ కూడా పోసుకొని ఇది బాగా మళ్ళీ నూనె తెరలేవా చేసుకోవాలి. అండ్ ఇది సిమ్లో పెట్టాను నేను, ఎందుకంటే సిమ్లో పెట్టినాక రైస్ వేసి వెంటనే మనము దమ్కు పెట్టేయాల్సి ఉంటుంది అనమాట. రైస్ ఒక 50% కుక్ అవ్వగానే, ఇది ఆల్రెడీ మనం నానపెట్టుకున్నాం కాబట్టి రైస్ ఎక్కువ టైం పట్టదు అనమాట ఉడకడానికి. అందుకే నేను సిమ్లో పెట్టాను. ఈ గ్రేవీ అయిపోయే టైంకి ఈ వాటర్ది నేను పెంచేస్తాను అనమాట. ఇది మరుగుతున్నప్పుడు నేను రైస్ వేసేస్తాను. సో గ్రేవీ ప్రిపేర్ అవుతుంది. ఇంకా చూడండి, ఇంకా కొంచెం వైట్గానే ఉంది. సో ఇది మగ్గిపోయినాక మనకి మంచి కలర్ వస్తుంది. సో నూనె కూడా బయటకు వస్తుంది అన్నమాట, తెరులుతూ ఉంటుంది. ఇది నేను సిమ్లో పెట్టుకున్నాను, కొంచెం హైలో పెడతాను. అండ్ మధ్య మధ్యలో మీకు కావాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. కొంతమంది ఏంటంటే గ్రేవీ
కావాలని చూస్తారు బిర్యానీలో. మా ఇంట్లో గ్రేవీ కావాలి బిర్యానీకి, సో ఇట్లా పెట్టాను. చూసారంటే మీరు ఇప్పుడు చూసారంటే ఆయిల్ పైకి వస్తుంది. సో ఇప్పుడు ఆయిల్ కొంచెం బయటకు వచ్చింది కాబట్టి చికెన్ పీసెస్ ఇందులో వేసేసుకుందాం. పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను. ఈ పీసెస్ ఉట్టిగా తిన్నా కానీ సూపర్గా ఉంటాయండి, మంచి టేస్ట్గా ఉంటాయి. మా ఇంట్లో చేస్తున్నప్పుడే తినేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను ఇది హై ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి పీసెస్ వేసినారా, ఎందుకంటే ఈ గ్రేవీ అంతా ముక్కలకి పట్టాలంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీరు మధ్యలో మసాలాస్ కానీ ఉప్పు కారం ఏమైనా తక్కువైంది అనుకోండి, ఈ స్టేజ్లో మీరు వేసుకోవచ్చు. ఇది లైటింగ్ ఎక్కువైంది కాబట్టి మీకు కొంచెం కలర్ వైట్గా కనిపిస్తుంది, కానీ మామూలుగా అయితే మనకి రెడ్ కలర్లోనే ఉంటుంది. బ్రౌన్ కలర్ రెడ్ కలర్ లాగా వస్తుంది అన్నమాట, మసాలా కలర్. ఇట్లా నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను. చూసారా ఇక్కడ వాటర్ కూడా ఇక్కడ బాయిల్ అయిపోతున్నాయి. ఇది కొంచెం టైం ఎక్కువ పడుతుంది, బట్ టేస్టీ బిర్యానీ తినాలంటే ఆ మాత్రం టైం ఇన్వెస్ట్ చేయాల్సిందే. కొంచెం సేపు మూత పెట్టుకున్నాం. ఈలోగా ఈ వాటర్ కూడా బాగా హీట్ ఎక్కువైనా కాబట్టి, ఈ వాటర్ కూడా పొగలు వస్తున్నాయి, ఇట్లా హీట్ ఎక్కువైనా కాబట్టి మనం రైస్ కూడా ఇందులో వేసేసుకోవచ్చు. కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ నానపెట్టాం కదా, విరిగిపోతాయంట. అండ్ ఇంకొకసారి చెప్తున్నాను, 1/2 kg రైస్కి 1/2 kg చికెన్ అయితే బాగుంటుంది. ఏ బిర్యానీ అయినా సరే, ఇప్పుడు వెజ్ బిర్యానీ అయినా సరే మనము చేసుకునేటప్పుడు వెజిటేబుల్స్ ఎక్కువ ఉండి రైస్ తక్కువ ఉంటే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. రైస్ ఎక్కువ ఉంది అనుకోండి మీకు అంత టేస్ట్ అనిపించదు. కంప్లీట్గా ఇది కుక్ అవ్వక్కర్లేదు. రైస్ ఒక 50, 60, 70% కుక్ అయితే అది మనము దమ్కి పెట్టేసుకోవచ్చు. గ్రేవీ కూడా రెడీ అయిపోయింది, నూనె అంతా బయటకు వచ్చేస్తుంది మీరు చూసినట్లయితే. సో ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోయినట్టే. ముక్కలకు కూడా పట్టేసి ఉంటుంది, ఎందుకంటే మనం హై ఫ్లేమ్లోకి పెట్టాం కాబట్టి ఈ మసాలా అంతా ముక్కలకు కూడా పట్టేసి ఉంటుంది. ఆల్రెడీ మనం ఫ్రై చేసాము, ఇది ఎక్కువసేపు ఏం మక్కక్కర్లేదు. అండ్ స్మెల్ అయితే ఇప్పుడే తినాలి, అంత బాగుంది స్మెల్. సో ఇప్పుడు నేను ఇది గ్రేవీ రెడీ అయిపోయింది, తీసేస్తాను. తీసేసి మనం రైస్కి వేరే ప్యాన్ పెట్టుకోవాలి. వేరే ప్యాన్ కానీ బాణీ కానీ
ఏదైనా మనం దమ్ పెట్టుకునేది పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు గోధుమ పిండి అవన్నీ వేస్ట్ చేయడం కూడా మంచిది కాదు కరోనా టైంలో. అందుకనే నేను గోధుమ పిండి అవన్నీ వేస్ట్ చేయదలుచుకోలేదు. సో నేను ఎట్లా పెడుతున్నాను అనేది నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం. ప్యాన్ రెడీ చేసుకున్నాను. మీరు ప్యాన్లో చేసుకోవచ్చు, లేకపోతే మామూలు బిర్యానీ బాండీలు ఉంటే అవి కూడా చేసుకోవచ్చు. వాటికైతే మీరు గోధుమ పిండి అవన్నీ పెట్టాల్సి ఉంటుంది. అవన్నీ లేకుండా అయితే మీరు వెయిట్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ మూతతో ఇట్లా కవర్ చేస్తాను. ఎట్లా కవర్ చేస్తాను ఏంటి ఎట్లా దమ్ పెడతానని తర్వాత తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను కొంచెం ఆయిల్ వేస్తాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఆయిల్ అంతా మనకి చుట్టుపక్కలంతా అంటాలి. అప్పుడు ఏంటంటే రైస్ అంటుకోకుండా ఉంటుంది. అందుకనే నేను ఏం చేస్తానంటే ఆయిల్ ఇట్లా స్ప్రెడ్ చేస్తాను. అండ్ ఆయిల్తో పాటు మీరు కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకోండి, బాగుంటుంది టేస్ట్. మ్యాండేటరీ కాదు, బట్ టేస్ట్ ఇంకా బాగుండాలి అని అనుకుంటే వేసుకోవచ్చు. ఇట్లా నేను మొత్తం ఇట్లా రాసుకుంటాను. మీ దగ్గర ఏమైనా బ్రష్ కానీ అవన్నీ ఉంటే, బ్రష్ ఇన్ ద సెన్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే దీంతో కూడా మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ సో ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ఏం చేస్తారంటే మీరు పొయ్యి మీద పెట్టక ముందే స్ప్రెడ్ చేసుకొని పెట్టేసినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదు. దీని తర్వాత ప్రొసీజర్ ఏమీ ఉండదు. జస్ట్ అందులోంచి తీసి ఇందులో రైస్ యాడ్ చేయడమే. రైస్ ఒక 50% ఉడికినా చాలు. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది. సో అట్లా ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లాంటి దాంట్లో తీసుకోవాలి. తీసుకొని ఇట్లా నీళ్ళన్నీ ఉంచుకొని ఒక చిన్న లేయర్ ఇట్లా వేస్తాను. ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట. వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే గ్రేవీ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే గ్రేవీ చేసి చాలాసేపు అయింది, కొంచెం థిక్గా అయింది అనుకున్నాను అనుకోండి, మీకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఈ ఎసరు నీళ్ళు ఉంటాయి కదా, వాటినే పోసుకోవచ్చు. ఎందుకంటే వాటిలో కూడా మసాలా ఉప్పు అన్నీ వేసుకున్నాం మనం. పోసుకొని మిక్స్ చేసి వేసుకోవచ్చు. ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సో 3 persons కాబట్టి చిన్నది వాడాము. మీ దగ్గర పెద్ద బిర్యానీ కడాయిలు ఏమైనా ఉంటే అందులోనే చేసుకోవచ్చు. సో ఇది కవర్ అయిపోయినాక మళ్ళీ గ్రేవీ వేసుకోవాలి. మళ్ళీ కొంచెం వాటర్ కావాలంటే పోసుకోవచ్చు. థిక్గా అయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు వాటర్ పోసుకోకపోయినా ఏం కాదు. ఇట్లా మ్యాక్సిమం కర్రీ అంతా నేను సెకండ్ రౌండ్లోనే వేసేసుకుంటున్నాను.
మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర, అండ్ మళ్ళీ మిగిలిన రైస్ వేసేసుకోవాలి. అండ్ ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఎందుకంటే మనకు కావాల్సినంత ఉడికిపోయింది అది. సో ఇప్పుడు మిగిలిన గ్రేవీని వేసేసుకొని మిగిలిన కొంచెం రైస్ కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఈ రైస్ని కొంచెం ఇట్లా సైడ్కి ఇట్లా మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర అండ్ కొంచెం గీ వేసుకున్నాం. ఇందాక వేసుకున్నాం, మళ్ళీ కొంచెం వేసుకుందాం, అరోమా బాగుంటుంది. అండ్ ఏంటంటే మనం డిఫరెంట్ లేయర్స్ అయినప్పుడు ఎందుకు ఉడకబెట్టుకుంటున్నాం అంటే ఏంటంటే ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి కావు గీ వేసుకోవచ్చు, ఏది కావాలంటే ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. అండ్ మనము ఎందుకు ఇట్లా లేయర్స్ వైజ్గా వేసుకుంటున్నామంటే ఫస్ట్ తక్కువ ఉడికిన రైస్ కింద ఉందనుకోండి మాడకుండా ఉంటుందని ఇట్లా వేసుకున్నాము. నెక్స్ట్ మళ్ళీ దమ్కి ప్రిపేర్ చేసేసేయాలి. కొంచెం నీళ్ళు పోసుకుందాం, సైడ్కి పోసుకుందాం నీళ్ళు, ఇట్లా ఇట్లా సైడ్కి పోసుకోవాలి, ఎందుకంటే రైస్ కింద వరకు వెళ్ళిపోతాయి అప్పుడు వాటర్ ఉడకడానికి అంత బాగుంది. కొంచెం చాలా కొంచెం వేసుకోవాలి, పైన ఇట్లా వాటర్ కొంచెం పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ ముద్ద అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎసరు నీళ్ళే పోసుకున్నాను నేను, నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు, బట్ అందులో మసాలా ఉందని చెప్పేసి నేను ఎసరు నీళ్ళు పోసాను. దాని తర్వాత ఇట్లా టిష్యూతో ఇట్లా కవర్ చేసేసేయాలి. ఇట్లా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు అసలు ఎయిర్ ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో మనము ఒక 7-8 మినిట్స్ అట్లా పెట్టుకోవాలి. దానికన్నా ముందు ఒక హై ఫ్లేమ్లో నేను 5 మినిట్స్ అట్లా పెడతాను, లేకపోతే లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ పెట్టుకోండి. అప్పుడు మనకి గుమగుమలాడే బిర్యానీ రెడీ. నాకైతే ఎక్సైటింగ్ ఉంది తినాలని. బిర్యానీ రెడీ అయిపోయిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసుకున్నాను.
కానీ వెంటనే తీయకూడదు. ఒక 10 minutes 15 minutes అట్లాగే పొయ్యి మీద వదిలేసి ఈలోగా నేను రైతా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇట్లా పెరుగు ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ప్లెయిన్గా ఉండాలి, గడ్డలు గడ్డలుగా కాకుండా. కొంచెం అంటే బిర్యానీస్లోకి కొంచెం రైతా లూజ్గా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా పడుతుంది వాటర్. సో మొత్తం లూజ్గా ఉంటేనే మా ఇంట్లో ఇష్టము. అండ్ మ్యాక్సిమం బిర్యానీలోకి లూజ్గా ఉంటేనే బాగుంటుంది. అన్నంలో కలుపుకుంటే అది వేరే గడ్డ. సో ఉప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒక ఆనియన్, దాని తర్వాత హాఫ్ పచ్చిమిర్చి పెట్టాను అండ్ హాఫ్ క్యారెట్ ఇట్లా తురుముకున్నాను. ఇవి కూడా యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగిన ఆనియన్స్, క్యారెట్ అండ్ హాఫ్ పచ్చిమిర్చి. ఆల్రెడీ మనకి బిర్యానీలో చాలా స్పైసెస్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఓన్లీ హాఫ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను. సో రైతా కూడా మనకి రెడీ అయిపోయింది. ఇంకా టైం చూసుకొని ఇంకా బిర్యానీ దించుకోవడమే. ఒక 10 minutes 15 minutes ఆగేసి. చూసారా కలర్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం బిర్యానీ, చూసేద్దాం. టిష్యూస్ కూడా తీసేద్దాం. కొంచెం కొంచెంగా మెల్లిగా తీసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ రైస్ ఉడికింది కదా మల్టిపుల్ టైమ్స్ చితికిపోతుంది. భయం వేస్తూ ఉంటుంది అనమాట. నేను ఏమైనా స్పెషల్ డిషెస్ చేసినప్పుడు ఎట్లా వస్తుంది ఏంటి అని కంగారు పడిపోతూ ఉంటాను. చూస్తుంటే స్మెల్ అయితే పిచ్చెక్కేస్తుంది. మెల్లిగా తీసుకొని వేసుకోవాలి. నేను 3 members చేశానండి ఈ బిర్యానీ, అందుకని చిన్న ప్యాన్లో చేసుకున్నాను. మీరు ఎక్కువ మందికి చేసుకునేటట్టయితే క్వాంటిటీ బట్టి ఉల్లిపాయలు గ్రేవీ అంతా ప్రిపేర్ చేసుకోవాలి. మా టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇంకా మనం టేస్ట్ చేయడమే బాకీ. టేస్ట్ చేసి చెప్పడమే ఎట్లా ఉంది ఏంటి అని. మా ఆయన టేస్ట్ చూపిస్తాను ఫస్ట్. రద్ద వేసి టేస్ట్ చూపిస్తాను. టేస్ట్ చేస్తున్నాను చూడండి. సూపర్ ఉంది. మా హస్బెండ్కి పెడుతున్నప్పుడు, మా హస్బెండ్ ఇక్కడ నాకు వీడియోగ్రాఫర్. సూపర్. అదిరిపోయింది. సూపర్.